తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్థాయిని పెంచుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఊపులోనే ఇప్పుడు వచ్చిన సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో వచ్చాడు. అంతలా అతడు ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్లో దండయాత్ర చేస్తున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక విషయానికి వస్తే ఈ యాక్షన్ మూవీని సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమా హోమ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కనగందూర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేశారు. ఇందులో శ్రేయారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరీరావు నటించారు. రవి బస్రు సంగీతం ఇచ్చారు. ఇక సలార్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 60 కోట్లు, సీడెడ్ లో 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 60 కోట్లు, మొత్తం కలిపి తెలుగులో 120 కోట్లు బిజినెస్ అయితే అయ్యింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్లతో 345 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇక 4వ రోజు తెలుగులో భారీ వసూలు సాధించింది. ఫలితంగా నైజాంలో 9.2 కోట్లు, సీడెడ్ లో 2.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.8 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.12 కోట్లు, వెస్ట్ గోదావరిలో 67 లక్షలు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 1.11 కోట్లు, నెల్లూరులో 52 లక్షలతో 18.5 కోట్ల షేరు 28 కోట్ల గ్రాస్ వసూలు అయినట్టు తెలుస్తుంది. తెలుగులో 4 రోజులు మొత్తం కలెక్షన్ల వివరాలకు వెళ్తే నైజాంలో 53.59 కోట్లు, సీడెడ్ లో 15.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8.4 కోట్లు, వెస్ట్ గోదావరి 5.5 కోట్లు, గుంటూరులో 7.6 కోట్లు, కృష్ణాలో 5.9 కోట్లు, నెల్లూరులో 3.89 కోట్లు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వచ్చిన కలెక్షన్లు 112 కోట్ల షేర్ నైతే రాబట్టింది. అలాగే 168 కోట్ల గ్రాస్ నైతే వసూలు చేసింది. ఇక అదే సమయంలో 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ను రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలో త్రిబుల్ రికార్డు 17.77 కోట్లు దాటేసి చరిత్ర సృష్టించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.